టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మన కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ గురించి రీడింగ్ అడిగారు కదా, ఈ వీడియో ద్వారా మనం బిజినెస్ రీడింగ్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? మీరు ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో లేదా ప్రజెంట్ ఏదైతే చేస్తున్నారో దాని యొక్క ఎనర్జీ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అలాగే ఆ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే మీ బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది, అండ్ ఈ విషయంలో ఏంజిల్ అండ్ అలాగే మూన్ గాడ్ మెసేజెస్ ఏంటనే చూద్దాం. ఓకేనా? ఇది పైల్ 1, పైల్ 2. మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి పైల్ని చూస్ చేసుకోండి. ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంటుంది అది, అండ్ కొత్తది ఏదైనా అనుకుంటే అది, ఆ విధంగా రెండు కూడా చూస్ చేసుకోవచ్చండి. మీ ఇంట్యూషన్ అనేది మీకు ఎలా గైడ్ చేస్తే అలా చూస్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాం. మీ యొక్క బిజినెస్ అవుట్లుక్ ఎలా ఉంది అంటే, స్టక్ అయిపోయి ఉన్నారంటే బిజినెస్లో ప్రజెంట్ మీరండి. అండ్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. అంటే బిజినెస్ ముందుకు వెళ్ళట్లేదు, అలాగని వెనక్కి వెళ్ళట్లేదు. మీరు బిజినెస్ ఆపడానికి వీల్లేదు, అలాగని గ్రోత్ ఎలా చేయాలనేది మీకు అర్థం అవ్వట్లేదు అని ఏంజెల్స్ చెప్తున్నారు. అలాగే మీ బిజినెస్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అంటే, ఇప్పుడు కూడా ఏదో ఒకటి బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటుందండి, అది స్ట్రెంగ్త్. అండ్ వీక్నెస్ ఏంటి అంటే, అట్రాక్టివ్గా లేదు. అండ్ అపియరెన్స్ కావచ్చు, అవుట్లుక్ కావచ్చు, ఏదైతే ఉందో ప్రజెంట్ అంత అనుకున్నంతగా ప్రాఫిట్ రావట్లేదు. దట్ ఈస్ ద వీక్నెస్ అండి. దేవుడిచ్చే గైడెన్స్ ఏంటంటే, ఏంజెల్ ఇచ్చే గైడెన్స్, మీరు న్యూ బిగినింగ్ చేయవసరం లేదండి. బిజినెస్లో న్యూ బిగినింగ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఫస్ట్ది స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే చేస్తున్నారో అదే కంటిన్యూ చేయండి, అండ్ దాంట్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయండి. బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. అండ్ మీ ఐడియా, మీరు ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నారో అది చాలా మంచిది అని చెప్తున్నారండి. అండ్ అది ఎప్పుడు రన్ అయ్యే బిజినెస్, ఆగే బిజినెస్ కాదు, ఎప్పుడు రన్ అయ్యే బిజినెస్ అని చెప్తున్నారు. అండ్ సపోర్ట్ సిస్టమ్ విషయంలో కొంచెం యాక్షన్స్ తీసుకోవాలంట. అండ్ ఏంటంటే వాటిని వేరే వేరే వాటిలో లిస్ట్ చేయటము, అండ్ మ్యాపింగ్స్ చేయటము, గూగుల్లో లిస్ట్ చేయటము, ఈ విధంగా దాన్ని సపోర్ట్ సిస్టమ్ని ఇంకా పెంచాలి అని చెప్తున్నారు. ఓకేనా? దీనివల్ల అవుట్కమ్ ఏంటి అంటే, మీరు ఎక్కువగా దాని గురించి కేర్ చేయాల్సిన అవసరం ఉండదు. జనరల్గా ఏదో ఒక రకంగా ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో బిజినెస్ అనేది అవుతూ ఉంటుంది. సో మీరు స్లీపింగ్లో ఉన్నా సరే ఏదైనా ఒక ఆర్డర్ ఆన్లైన్లో పెట్టుకుంటే వచ్చే టైంకి వస్తూ ఉంటుంది. సో అది రన్ అవుతూ ఉంటుంది, అంతగా కేర్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్యూచర్లో. సో వీటిని సెట్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఈ విషయంలో, మీ బిజినెస్ విషయంలో ఏంజెల్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారనే చూద్దాం. అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారండి బిజినెస్ విషయంలో. ఓకే? అండ్ రీకన్సిడర్ చేయండి. బిజినెస్ మానేయాలి అని అనుకున్న వాళ్ళు రీకన్సిడర్ చేయండి. అండ్ బిజినెస్ లేదా స్విచ్ చేద్దామనో సంథింగ్, మీకు బిజినెస్ రిలేటెడ్ రీసెంట్గా ఏదైతే డిసిజన్ తీసుకున్నారో అది అంత మంచిది కాదు అని చెప్తున్నారు. ఇంకోసారి కన్సిడర్ చేయండి అంటున్నారండి. అండ్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకోండి, మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి వాటి గురించి అని చెప్తున్నారు. మూన్ గార్డ్ వచ్చేసరికి, ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. మీ బిజినెస్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం డెవలప్ చేయాలనుకుంటున్నారు, అపీరెన్స్ మార్చాలనుకుంటున్నారా, ఇంటీరియరా, లేదంటే దాన్ని కావాల్సింది ఏదైనా అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆల్రెడీ మీకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉంది కదా. సో ఆ విధంగా చేయండి. మీ మైండ్లోకి ఏదైతే వచ్చిందో అండ్ ఏం చేస్తే బిజినెస్ బాగుంటుంది అని అనుకుంటున్నారో, మీ ఐడియా ఏదైతే ఉందో దాని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ తీసుకొని డీటెయిల్స్ గ్యాదర్ చేయండి అండ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోండి అని ఏంజెల్స్ చెప్తున్నారండి. ఓకేనా? ఇప్పుడు పైల్ 2 యొక్క ఎనర్జీ చూద్దాం. ఏంజెల్స్ యువర్సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి, పైల్ 2 యొక్క ఎనర్జీ ఎలా ఉంది, పైల్ 2 చూస్ చేస్తున్న వాళ్ళ బిజినెస్ ఎనర్జీ అనేది ఎలా ఉంది. ఓకేనా? ఓవరాల్ అవుట్లుక్ వచ్చేసి అంత బాగాలేదండి. మీరు ఆ విషయంలో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీ బిజినెస్ విషయంలో. అండ్ ఏమవుతుంది అని స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారంట. అండ్ బాగా రావట్లేదు, అనుకున్నంత డెవలప్ అవ్వట్లేదు, అండ్ అనుకున్నంత ప్రాఫిట్ రావట్లేదు. అండ్ ఏదో విషయంలో బిజినెస్ సంబంధించి మీరు చాలా బాధపడుతున్నారు, అండ్ కొంతమంది అయితే వేడుస్తున్నారు కూడా. ఓకే? అండ్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే, ఆ బిజినెస్ని ఎండ్ చేసి మళ్ళీ బిగిన్ కూడా చేయొచ్చు అంట. ఆ బిజినెస్ ఎండ్ చేసి న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి. వేరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు, అండ్ వేరే బిజినెస్ స్టార్టింగ్ ఉంది, మీ లైఫ్లో ఇంకో బిజినెస్ కూడా ఉంది అని చెప్తున్నారండి. వీక్నెస్ ఏంటి అంటే, మనీ రావట్లేదు అండ్ మనీ జనరేట్ చేయడానికి కుదరట్లేదు. ఎంతైతే మనీ రొటేషన్ అనుకుంటున్నారో ఆ మనీ రొటేషన్ అనేది అవ్వట్లేదు అని అంటున్నారండి.
ఏంజల్స్ ఈ విషయంలో ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్? బిజినెస్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు, అండ్ బిజినెస్ ప్లేస్ కావచ్చు, బిజినెస్లో ఉన్న ఐటమ్స్ కావచ్చు, లేదా సర్వీస్ కావచ్చు, మీరు ఏదైతే చేస్తున్నారో అంత ఆ బిజినెస్ అంత స్ట్రాంగ్ కాదు అని చెప్తున్నారండి. అండ్ ఈ బిజినెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఏంటి అంటే మనీ ఇచ్చి డెవలప్ చేసుకోవాలి దాన్ని. వెబ్సైటో ఐ థింక్ ఏదైనా సర్వీసో లేదంటే ఏదైనా సప్లై విషయం అయి ఉంటుంది మోస్ట్లీ. అండ్ మనీ ఇచ్చి చేయించుకునేలా ఉందండి. మీరు మనీ ఇచ్చి డెవలప్ చేయించుకోవాలి దాన్ని. డైరెక్ట్గా మనీ ఇచ్చి డెవలప్ చేయించుకోవాలి. అంటే ప్రమోషన్ కావచ్చు, మీరు ఏదైనా సేల్స్ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే కమిషన్ ఇచ్చి, అండ్ మీడియేటర్ మనీ ఇచ్చి మీకు వచ్చిన దాన్ని ఇంకొకరికి ఇవ్వాలి. ఆ విధంగా సపోర్ట్ సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుందంట. అండ్ అవుట్కమ్ ఏంటి ఏంజల్? మీరు ఈ బిజినెస్ నుంచి కంప్లీట్గా ఎండింగ్ అయితే కనిపిస్తుంది, కానీ దీన్ని ఎండ్ చేద్దామని మీరు అనుకోవట్లేదని, మూవ్ ఫార్వర్డ్ అవ్వట్లేదు. ఓకేనా? సో దాని ద్వారా ఏంటంటే మీరు మనీ ఇచ్చి కనుక బిజినెస్ని డెవలప్ చేసుకోగలిగితే, అంటే రిఫర్ కానీ ఏమైనా రిఫర్ యాప్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, ప్రమోషన్స్ ఇవ్వడం, లేదా వేరే యూట్యూబర్స్తో కొలాబరేషన్స్ ఇవ్వడం, ఆ విధంగా మీ బిజినెస్ని కానీ మీ షాప్ని కానీ ఎక్స్ప్లోర్ వచ్చేలా చేయడం. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడు లోకల్లోనే కాకుండా కూడా బయట నుంచి కూడా బిజినెస్ రన్ అయ్యేలా చూసుకోవాలి. సో అలా చేసినట్లయితే మీరు బిజినెస్ అనేది ఎండ్ చేయవసరం లేదని చెప్తున్నారు. ఈ విషయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకేనా? క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అని చెప్తున్నారండి. అలాగే లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ అనేది మీకు గైడ్ చేస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఏ విధంగా చేయాలి అనేది మీ ఇంట్యూషన్ అనేది మీకు గైడ్ చేస్తుందంట. ఓకేనా? మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారంటండి. మీకు దేంట్లో అయినా హెల్ప్ కావాలన్నా, అండ్ బిజినెస్కి సంబంధించి డిజైనింగ్ కావచ్చు, బ్యానర్ కావచ్చు, లేదంటే ఇంటీరియర్ కావచ్చు, మీరు ఏదైతే సర్వీస్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క ఎడిటింగ్ కావచ్చు, ఏదైనా సరే మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్ అనేది చాలామంది ఉన్నారంట. ఓకేనా? అండ్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. అండ్ బిజినెస్ విషయంలో నెగిటివిటీని రిలీజ్ చేసేయండి. ఏమవుతుందో, లాస్ అవుతుందా, తీసేయాలా, ఈ విధంగా నెగిటివిటీని రిమూవ్ చేసేయండి. ఓకేనా? ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు బిజినెస్ అనేది ముయ్యాల్సిన అవసరం లేదు. బట్ ఏంటి అంటే మీరు దాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? ప్రమోట్ చేసుకోవాలి. అండ్ డిఫరెంట్గా ట్రై చేయాలి బిజినెస్లోనే. బట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు అనేవి పెట్టద్దు. ఓకేనా? సో దాని ద్వారా ఏంటంటే బిజినెస్ అనేది రన్ అవుతుంది అని చెప్తున్నారండి. ఓకేనా? ఇంకా ఎవరికైనా ఏదైనా టాపిక్ మీద కలెక్టివ్ రీడింగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చానండి. ఎవరైనా గ్రాసరీ ఐటమ్స్, డైలీ కిరాణా సరుకులు ఉంటాయి కదా, అవి ఆన్లైన్లో కొనుక్కోవాలంటే ఫ్లిప్కార్ట్ లింక్ అనేది పెట్టానండి. అందులో డిస్కౌంట్స్ బాగున్నాయి. అండ్ ప్రజెంట్ మనం కొంటున్న దానికి అరౌండ్ 10 to 15 రూపీస్ డిఫరెన్స్ కనిపిస్తుందండి ఇంటికాడ కిరాణా షాప్కి దానికి. అండ్ ఫ్లిప్కార్ట్ అండి, అది కొత్తగా వచ్చింది గ్రాసరీ స్టోర్ అనమాట. ఓకేనా? చెక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఎందుకంటే నేను ఆర్డర్ చేసుకున్నాను, సరుకులు క్వాలిటీ కూడా బాగున్నాయి. ఓకేనా? అండ్ ఎవరికైనా ఆన్లైన్ రీడింగ్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ మంత్ 1st నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫోర్స్ ఏం లేదండి, డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్యూషన్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.